హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ సేమియాలతో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ గోధుమ రవ్వ సేమియాలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చండి. మరి గోధుమ రవ్వ సేమియాలతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ సేమియాలని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ సేమియాల్ని 1 నిమిషం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోధుమ రవ్వ సేమియాల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ సేమియాల్లో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న అరకప్పు వాటర్ని 2 సార్లుగా వేసుకొని ఈ గోధుమ రవ్వ సేమియాలని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులను కూడా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపును పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ గోధుమ రవ్వ సేమియాలు బాగా నాననియండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ సేమియాల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకున్న తాలింపును కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ వంట సోడా, ఒక 1/2 లెమన్ని జ్యూస్ తీసుకొని పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకోవాలి. ఈ తడకా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మరలా రెండో వైపుకి తిప్పుకోవాలి. మరలా రెండో వైపు కూడా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మరలా రెండో వైపు కూడా 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లి చట్నీతో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి గోధుమ రవ్వ సేమియాలతో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.